ఈరోజు మనం 17 సెకండ్స్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ గురించి తెలుసుకుందాం. అబ్రహాం హిక్స్ గారు, లా ఆఫ్ అట్రాక్షన్ ట్రైనర్. ఈ 17 సెకండ్స్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ అనేది ఈయనే కనుగొన్నారు. ఏదైనా ఒక థాట్ మీద 17 సెకండ్స్ పాటు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మనం ఫోకస్ చేయగలిగితే దానిని మన రియాలిటీలోకి అట్రాక్ట్ చేయగలము. ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీకు ఒక క్లియర్ డిజైర్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏం కావాలి అనేది మీకు తెలిసి ఉండాలి. ఈరోజు మనం మనీని ఎలా మేనిఫెస్ట్ చేయాలో తెలుసుకుందాం. మనీని మేనిఫెస్ట్ చేయాలి అంటే పర్టికులర్గా మనం ఒక అమౌంట్ని ఫిక్స్ చేసుకోవాలి. ఒక 50 lakhsని మేనిఫెస్ట్ చేయడం ఎలా ఈరోజు మనం తెలుసుకుందాం. 50 lakhsని ఖచ్చితంగా 50 లక్షల రూపాయలని నేను పొందగలగాలి అని ఒక గట్టిగా బలమైన కోరికను పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కంఫర్టబుల్ ప్లేస్లో కూర్చొని ప్రశాంతంగా స్లోగా డీప్ బ్రీత్స్ తీసుకుంటూ విజువలైజేషన్ చేయడం స్టార్ట్ చేయాలి. మనకి ప్రతిరోజు కూడా 6,000 దాకా మన ఆలోచనలు జరుగుతూ ఉంటాయని కెనడాలోని క్వీన్స్ యూనివర్సిటీ వారు కనుగొన్నారు. ప్రశాంతంగా కూర్చొని మనం శ్వాస మీద ధ్యాస ఉంచడం ద్వారా ఆలోచనలు చాలా వరకు తగ్గిపోతాయి. అప్పుడు మనం మనకి ఏం కావాలో దానిని ఖచ్చితంగా విజువలైజ్ చేయగలుగుతాం. కాబట్టి ప్రశాంతంగా కూర్చొని డీప్ బ్రీత్స్ తీసుకుంటూ స్లోగా విజువలైజ్ చేయాలి. ఎలాంటి విజువలైజేషన్ చేయాలి అంటే ఆల్రెడీ మనం ఎంత అమౌంట్ అయితే కోరుకున్నామో అంత అమౌంట్ని మనం ఆల్రెడీ పొందేసినట్లుగా ఆ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఆ ఫీలింగ్ని ఫీల్ అవుతూ మీరు విజువలైజేషన్ చేసుకోవాలి. ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకుంటూ ఆ ఇమేజ్ని మీరు 17 సెకండ్స్ పాటు అలానే చూడగలగాలి. అలాగే 17 సెకండ్స్ కన్నా కూడా ఎక్కువ టైం అంటే 68 సెకండ్స్ పాటు ఆ విజన్ని మీరు అలాగే చూడగలిగితే, అదే థాట్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయగలిగితే మీ డిజైర్ అనేది మేనిఫెస్టేషన్ జరిగిపోతుంది. మన కోరికకి కూడా ఒక ఎనర్జీ ఉంటుంది. యూనివర్స్లో ఉన్న ఎనర్జీనే మనలో కూడా ఉంటుంది. మన కోరిక ఎంత బలంగా ఉంటే, ఎంత ఎక్కువగా మనం దాని గురించి ఆలోచించడం మొదలు పెడతామో అంత త్వరగా మన డిజైర్ అనేది మేనిఫెస్టేషన్ జరిగి మన కోరిక చాలా తొందరగా తీరిపోతుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్ వెల్త్ అండ్ విజ్డమ్ బై ప్రియా మ్యామ్. థ్యాంక్ యూ. ఇక్కడ మనం ఏ కోరిక కోరినా కూడా చాలా తొందరగా మేనిఫెస్టేషన్ జరిగి తీరాలి అనుకున్నప్పుడు మీ కోరిక చాలా బలంగా పెట్టుకోవాలి. మీరు పదే పదే దాని గురించే ఆలోచించడం మొదలు పెట్టాలి, పూర్తిగా మీ కోరిక తీరే వరకు.